Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 10th class social chapter 11 food security part 2 video. యాక్చువల్లీ పార్ట్ 1లోనే మనం తెలుసుకున్నాం. అంటే ఫుడ్ సెక్యూరిటీ విషయంలో మనం మెయిన్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉండాలని చెప్పుకున్నాం. అంటే ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ అని చెప్తున్నాం. ఓకే, సో అదేవిధంగా మనం 2 గ్రాఫ్స్ని గమనించాం. సో ఈ 2 గ్రాఫ్లో మనం చెప్పుకున్నది ఏంటి అంటే పర్ హెక్టార్కు కిలోగ్రామ్స్ ఎంతగా ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, అదేవిధంగా 1970 నుంచి 2011 ఆ మధ్య కాలంలో ప్యాడీ, వీట్ ఎలా వాటి యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యాయో తెలుసుకున్నాం. ఓకే, దిస్ ఇస్ ద కంటిన్యూషన్ వీడియో. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీట్, జోవర్, బాజ్రా, మిల్లెట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాటి యొక్క అవైలబిలిటీ ఏ విధంగా ఉంటుంది దాని గురించి చూద్దాం. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద హోల్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్, దిస్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. హౌ డు వీ మెజర్ ఇఫ్ దెర్ ఈజ్ ఫుడ్ ఫర్ ఆల్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంట్రీకు ఫుడ్ అంటే ఒక కంట్రీలో ఉన్నటువంటి పాపులేషన్ మొత్తానికి ఫుడ్ని ప్రొడ్యూస్ చేయాలనుకోండి. ఫుడ్ సెక్యూరిటీలో ఇదొక నెక్స్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ గ్రెయిన్స్ని అందించాలి. ఓకే, అండ్ అదేవిధంగా సో మరి ఈ ఫుడ్ని ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా అందించవచ్చు అంటే ఏ విధంగా మెన్షన్ చేయొచ్చు? కిలోగ్రామ్స్ రూపంలోనా, టన్స్ రూపంలోనా, అంటే ఏ విధంగా మనం మెజర్ చేసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయొచ్చు అంటే వెదర్ దిస్ ఫుడ్ రీచెస్ ఫ్యామిలీస్ వుడ్ బి ఎగ్జామిన్డ్ లేటర్. We are at first estimating what is available. This means that per person availability of grains in the country should be sufficient and also increasing over the years. Is the increase in food grain availability really happening? ఓకే, సో యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఉండాలి అంటే ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితేనే ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇలా అవైలబుల్ ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేరుకోవాలి. అంటే ఇంతకీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి చేరుకుంటుందా లేదా అనేది అది సెకండ్ క్వశ్చన్ కావచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఎస్టిమేట్ చేసుకోవాలంటే ఎంత అవైలబుల్ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ పాపులేషన్ ఎంత ఉంది, పర్ పర్సన్కి ఎన్ని కిలోగ్రామ్స్ ఫుడ్ గ్రెయిన్స్ కావాలి, ఈ విధంగా మనం ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట. నిజానికి ఇక్కడ ఫుడ్ గ్రెయిన్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉందా లేదా, ఇది మనకు మెయిన్ క్వశ్చన్ అనమాట. ఓకే, దెన్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. దిస్ ఈజ్ ఎస్టిమేటెడ్ యాజ్. సో ఇక్కడ యాక్చువల్గా ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాం, అదొక ఎత్తు అయితే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇవి రెండు కూడా డిఫరెన్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే మనం పండించినటువంటి పంట ఏదైతే ఉందో మన ప్రొడక్షన్కు కానీ ప్రజెంట్ ఫుడ్ గ్రెయిన్స్ అవైలబిలిటీ కానీ ఇవి రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉందనే చెప్పుకోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ అంటే సంవత్సరానికి సరిపడినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎంత ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. ఫుడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ ద ఇయర్ ప్లస్ నెట్ ఇంపోర్ట్స్ మైనస్ చేంజ్ ఇన్ స్టాక్స్ విత్ ద గవర్నమెంట్. ఓకే, ముందుగా సంవత్సరానికి సరిపడినటువంటి అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అవైలబిలిటీ ఉంది అనగానే మెయిన్గా మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలి అంటే 1 సెకండ్. ఓకే, సో ముందుగా సంవత్సరానికి మనం ఎంత పంటని పండించినాం, ఆ తర్వాత ఎగుమతి ఎంత చేసాము వేరే దేశానికి లేదా ఎంత దిగుమతి చేసుకున్నాము, ఇవి రెండు కూడా వస్తాయి. అదేవిధంగా గవర్నమెంట్తో ఉన్నటువంటి స్టాక్లో మార్పు ఎంత ఉంది, వీటన్నిటిని కలుపుకుంటేనే మనకు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది వస్తుందన్నమాట. దెన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ డే అంటే ఒక రోజుకి ఒక పర్సన్కి ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అవైలబిలిటీ ఉంది. లైక్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ డివైడెడ్ బై పాపులేషన్ అగైన్ డివైడెడ్ బై 365 days. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంవత్సరానికి సరిపడినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ 35 అనుకుందాం, 35 టన్స్ ఉందనుకుందాం, మిలియన్ టన్స్ సంథింగ్ అనుకుందాం. సో పాపులేషన్ ఎంత ఉంది, 7 కోట్లు ఉందనుకుందాం. ఓకే, 7 1 7 5 35. ఓకే, అగైన్ 35 డివైడెడ్ బై 365 అంటే ఎన్ని గ్రామ్స్ వస్తుంది అంటే 5 మిలియన్ టన్స్లో మళ్ళీ అగైన్ ఒక పర్సన్కి ఎన్ని గ్రామ్స్ వస్తాయి, ఎన్ని కిలోగ్రామ్స్ వస్తాయి, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ప్రొడక్షన్, ఇంపోర్ట్స్ అండ్ చేంజ్ ఇన్ గవర్నమెంట్ స్టాక్స్ ఆర్ గివెన్ ఇన్ ద
ఫాలోయింగ్ టేబుల్ ఫర్ 3 years 1971, 91 అండ్ 2011. ఓకే, ఇక్కడ ప్రొడక్షన్ ఎంత జరిగింది, ఇంపోర్ట్స్ ఎంత అయినాయి, అదేవిధంగా గవర్నమెంట్ స్టాక్స్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి టేబుల్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, 1971, 91, 2011. సో ఈ 3 yearsలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం మనకి ఇక్కడ జరిగింది. And besides production, imports are a way of increasing availability of food grains in any particular year. Another important source of food grain availability is the change in government stocks. The government can, for instance, increase the availability of rice for the people by selling from its existing stocks. While the stocks of rice with the government falls, the amount of rice availability for consumption in that year increases. ముందుకు ఇక్కడ మనం అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనగానే ముందు ఏం చెప్పుకోవాలి అంటే, ఇందులో ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అంటే గవర్నమెంట్ స్టాక్ ఎంత చేంజ్ అయ్యింది. ఓకే, అంటే ఇక్కడ గవర్నమెంట్ స్టాక్ ఎంత చేంజ్ అయింది అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ అమ్మేశాక ఉన్నటువంటి అవైలబిలిటీ రైస్ ఎంత ఉంది దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు స్టాక్ అవైలబిలిటీ ఉందనుకోండి, అంటే రైస్ అవైలబిలిటీ ఉందనుకోండి, గవర్నమెంట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ స్టాక్ని అమ్మేస్తుందో, సో ఫాల్ అయిపోతుందో, అప్పుడు ఆ ఇయర్ మొత్తానికి కావాల్సినటువంటి రైస్ ఎంత ఉందో మనం దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి కావాల్సినటువంటి రైస్ యొక్క స్టాక్ అనేది ఇంక్రీజ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. యూ విల్ రీడ్ మోర్ అబౌట్ గవర్నమెంట్ స్టాక్స్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. సో ఈ గవర్నమెంట్ స్టాక్ గురించి, వీటన్నిటి గురించి కూడా మీరు నెక్స్ట్ సెక్షన్లో తెలుసుకుంటారు. యాజ్ షోన్ ఫర్ 1971, క్యాల్కులేట్ పర్ పర్సన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ 1991 అండ్ 2011. సో ఇక్కడ మనం 1971 వరకు అబ్జర్వ్ చేసినట్టయితే పర్ పర్సన్కు ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అవైలబిలిటీగా ఉంది 1991, 2011 ఆ మధ్య కాలంలో. సో ఇక్కడ మీరంతా కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. పర్ పర్సన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఒక వ్యక్తికి ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అవైలబిలిటీ ఉందో మనం దీంట్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అంటే 469 grams కావాలంటే దగ్గర దగ్గర అర్ధ కేజీ అనుకోండి, అంటే 500 grams. ఇక్కడ 1971లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 1971లో పాపులేషన్ ఎంత ఉంది, 551 million పాపులేషన్ ఉంది. ఓకే, సో నెట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎంత ఉంది, 94.4 ఉంది. ఓకే, ఇంపోర్ట్స్ జరిగినాయి 2. అదేవిధంగా మార్పు వచ్చింది స్టాక్లో, గవర్నమెంట్ స్టాక్లో. ఇప్పుడు టోటల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, నెట్ ప్రొడక్షను, ఆ తర్వాత నెట్ ఇంపోర్ట్సు, దాంట్లో నుంచి మనం ఎంత తీసేయాలి, గవర్నమెంట్ స్టాక్ తీసేయాలి. సో అలా వచ్చిందే నెట్ అవైలబిలిటీ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. సో పర్ డేకు పర్ పర్సన్కి ఎంత అవుతుందో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర దగ్గర 500 grams దగ్గర వచ్చిందనమాట. సో అలా నెక్స్ట్ ఇయర్కి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, వాట్ ఫాల్స్ అండర్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ కింద అంటే ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటివన్నీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ కిందకి వస్తాయి అంటే, ఫుడ్ గ్రెయిన్స్ కిందకి వచ్చేటివి ఎడిబుల్ ఆయిల్, సీరియల్స్, పల్సెస్. ఓకే, మనం ముందుగానే 6th class నుంచి తెలుసుకుంటూ వచ్చాం. గ్రెయిన్స్లో పల్సెస్, సీరియల్స్, ఎడిబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా వస్తాయని. అగైన్ సీరియల్స్ విషయానికి వస్తే కోర్స్ సీరియల్స్ అని, ఫైన్ సీరియల్స్ అని మనం చెప్పుకోవచ్చు. కోర్స్ అంటే ఈ మిల్లెట్స్, జోవర్, రాగి, బాజ్రా అన్నీ వస్తాయి. ఫైన్ సీరియల్స్ అంటే రైస్, వీట్ ఇవి అన్నీ కూడా వస్తాయన్నమాట. Many believe coarse cereals to be inferior grains. Because these are called coarse grains, we think these are rough and unhealthy. On the contrary, these are highly nutritious and wholesome grains. They are a staple diet of millions of people living in the dryland regions of the country. Once very familiar in Indian households, the label coarse cereals came with colonial rulers who preferred the white color of rice and wheat and looked down upon local food and cultural practices. Today, many prefer to call these cereals nutri cereals. ఓకే, సో చాలామంది వచ్చేసి ఈ కోర్స్ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మిల్లెట్స్, ఎక్కువగా మన ఆరోగ్యానికి మంచిది ఏంటి అంటే మిల్లెట్స్ అనమాట. జోవర్, బాజ్రా, రాగి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి అనమాట. అంటే ఈ కోర్స్ సీరియల్స్ని ఇన్ఫీరియర్ సీరియల్స్ అని కూడా, అంటే ఇన్ఫీరియర్ గ్రెయిన్స్ అని కూడా అంటారనమాట. అంటే మెయిన్ మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఇందులో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి వీటిని కోర్స్ గ్రెయిన్ అని అనడం జరుగుతుంది. అంటే
చాలా వరకు మనం థింక్ చేసింది ఏంటి అంటే ఈ కోర్స్ సీరియల్స్ అనగానే రఫ్, కోర్స్ అనగానే దాని యొక్క మీనింగ్ రఫే కదా, సో రఫ్ ఉంటాయి, అన్హెల్తీ ఉంటాయని చెప్పుకున్నాం. కాకపోతే నిజానికి ఇందులో న్యూట్రిషియస్ వాల్యూస్ చాలా ఉంటాయన్నమాట. మొత్తం మనం ఆ ఓల్ గ్రెయిన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది, అంటే పొట్టు తీయకుండానే మనం వాటిని తినాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఎవరైతే డైట్ చేస్తూ ఉంటారో ఓకే, వాళ్ళంతా కూడా ఎక్కువ ఇటువంటి ఫుడ్ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట, మిల్లెట్స్ని, వీటిని తింటూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దేశంలో ఉన్నటువంటి డ్రై ల్యాండ్ రీజన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఏం చేస్తూ ఉంటారంటే స్టాపుల్ డైట్ని ఫాలో అవుతూ ఉంటారు, అంటే లైక్ దీస్ ఫుడ్ని తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ అదేవిధంగా ఇండియన్ హౌస్ హోల్డ్స్లో చాలా వరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కోర్ సీరియల్స్నే ఫాలో అవుతూ ఉంటారు. లైక్ కొలోనియల్ రూలర్స్ నుంచి, ఓకే, కొలోనియల్ రూలర్స్ ఎప్పుడైతే వచ్చారో సో అప్పటి నుంచి మనం వైట్ కలర్ ఆఫ్ రైస్ని వీటిని తింటున్నప్పటికీ కూడా ఈ కోర్ సీరియల్స్కు చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పచ్చు, ఎందుకంటే న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ప్రజెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు, లోకల్ ఫుడ్ తింటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కొలోనియల్ రూలర్స్ ఎక్కువగా వచ్చేసి వైట్ రైస్ని అదేవిధంగా వీటిని లైక్ చేసేవారు. ఓకే, అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సీరియల్స్ని న్యూట్రీ సీరియల్స్ అంటున్నారు. ఏమంటున్నారు? న్యూట్రీ సీరియల్స్. అవైలబిలిటీ ఆఫ్ అదర్ ఫుడ్ ఐటమ్స్. సో వీటితో పాటు ఇంకా అదర్ ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉన్నాయో చూద్దాం. ఇట్ ఈస్ సెడ్ దట్ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ కన్జంప్షన్ ప్యాటర్న్ విత్ పీపుల్ డిమాండింగ్ మోర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, మీట్, పౌల్ట్రీ అండ్ ఫిషరీస్. దిస్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద కన్స్యూమర్స్ యాజ్ వెల్ as producers. Consumers need a diverse food basket and a balanced diet. ఓకే, సో ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే చాలా వరకు మనం తీసుకున్నటువంటి కన్సంప్షన్ ఏదైతే ఉందో, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పుకోవచ్చు. లైక్ పీపుల్ డిమాండింగ్ మోర్ ఫర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నెక్స్ట్ ఫిషరీస్, మిల్క్ ప్రోడక్ట్స్, మీట్, ఇవన్నీ కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం తినేటువంటి ఫుడ్లో కేవలం ఫుడ్ గ్రెయిన్సే కాకుండా ఇవన్నీ కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్తో పాటు కన్స్యూమర్స్ అని కూడా చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? మనం ఫుడ్ గ్రెయిన్స్ని పండిస్తున్నాం, సో కాబట్టి ప్రొడ్యూసర్స్ అంటున్నాం. అండ్ ఇక్కడ అదేవిధంగా వెజిటబుల్స్ని, మీట్ని, పౌల్ట్రీ, ఫిషెస్ని వీటన్నిటిని కూడా మనం కన్స్యూమ్ చేసుకుంటున్నాం, అంటే తింటున్నాం, లైక్ కన్స్యూమర్స్ అని చెప్పొచ్చు. అండ్ కన్స్యూమర్స్ వచ్చేసి చాలా వరకు ఈ ఫుడ్ బాస్కెట్ కానీ అదేవిధంగా బ్యాలెన్స్డ్ డైట్ కానీ వీటిని ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారన్నమాట. Farmers producing food grains can go in for crop diversification in order to increase their incomes. You may recall in the earlier classes we read about the conversion of food grain fields into cash crops such as cotton in AP during the last 2 decades. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో వీళ్ళు వచ్చేసి క్రాప్ డైవర్సిఫికేషన్లో కూడా ఇన్కమ్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు అర్లియర్ క్లాసెస్లోనే తెలుసుకున్నాం, అంటే ఫుడ్ గ్రెయిన్స్ని ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకుంటాం, అంటే ఫుడ్ గ్రెయిన్స్ పండించుకుంటున్నాం, కాకపోతే క్యాష్ క్రాప్స్, కమర్షియల్ క్రాప్స్ని పండించుకోవడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ క్రాప్లో కాటన్, చిల్లీ ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్ అని చెప్పుకోవచ్చు. మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 20 years నుంచి ఈ కాటన్ని ఎక్కువగా పండించడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ క్రాప్ కాబట్టి. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఫార్మర్స్ డిస్ట్రెస్ అండ్ ఈవెన్ సూసైడ్స్. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కమర్షియల్ క్రాప్ అయినప్పటికీ కూడా, క్యాష్ క్రాప్ అయినప్పటికీ కూడా ఎందుకు ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకు ఫార్మర్స్ డిస్ట్రెస్లోకి వెళ్తున్నారు అంటే రీజన్ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల అన్నమాట. సో అలా వర్షాలు ఎక్కువగా పడగానే ఆ కాటన్ పండిందంతా కూడా ఏమైపోతుంది అంటే వర్షంలో తడిచిపోయి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అలా అమ్ముకోవడానికి వీలు లేకుండా అవుతూ ఉంది. Farmers can instead pay attention on allied activities such as poultry, fishing and dairying since it provides new opportunities for farmers. సో అందుకని చెప్పే చాలా వరకు ఈ ఫార్మర్స్ ఏం చేశారు అంటే పౌల్ట్రీ మీద, ఫిషింగ్ మీద, డైరీ ప్రోడక్ట్స్ మీద ఈ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఇదొక కొత్త ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫార్మర్స్కి.
Over the years, although there has been increase in production of other food items, it is not sufficient to meet the minimum dietary requirements. సో కొన్ని సంవత్సరాలుగా ప్రొడక్షన్లో ఇంక్రీజ్ జరుగుతుంది అంటే కేవలం డైటరీ రిక్వైర్మెంట్స్లో మాత్రమే లేదని చెప్పుకోవచ్చు. Okay, nutritionists suggest that every person in India should eat 300 grams of vegetables and 100 grams of fruits in a day, whereas per person availability of these food materials is 180 and 58 grams respectively. సో న్యూట్రిషనిస్ట్ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కూడా దగ్గర వీళ్ళు రోజుకి కనీసం 300 గ్రాముల వెజిటబుల్స్ 100 గ్రామ్స్ ఫ్రూట్స్ అయినా తినాలి. ఓకే, లేకుంటే ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో 180 లేదా 58 గ్రామ్స్ వరకు వీళ్ళ యొక్క ఫుడ్ పర్ పర్సన్ అవైలబిలిటీ ఉండాలి అని చెప్తున్నారనమాట. Similarly, per person requirement of eggs is 180, whereas the availability of eggs is 30. Actually ఇక్కడ ఎగ్స్ అవైలబిలిటీ ఎంత ఉంది? 30 ఉంది. పర్ పర్సన్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 180 ఉంది. ద మీట్ డైటరీ రిక్వైర్మెంట్స్ ఆర్ 11 kilograms per year, whereas the person availability is only 3.2 kilograms. సో ఇక్కడ మీట్ డైటరీ ఏదైతే ఉందో 11 kilograms అంటే పర్ ఇయర్కు 11 kilograms అని ఉంది. కాకపోతే పర్ పర్సన్కు అవైలబిలిటీ ఎంత ఉంది? 3.2 kilograms ఉంది. We require 300 milliliters of milk, whereas the per person availability is 210 milliliters a day. సో మీట్ డైటరీ ఏదైతే ఉందో పర్ ఇయర్కు 11 kilograms అంటుంటే పర్ పర్సన్కు 3.2 kilograms అంటున్నాం. అదేవిధంగా మిల్క్ యొక్క మిల్లీలీటర్స్ తీసుకున్నట్టయితే 300 మిల్లీమీటర్స్ తీసుకున్నట్టయితే కానీ పర్ పర్సన్కు 210 మిల్లీలీటర్స్ దొరుకుతుంది పర్ డేకు. ఫార్మర్స్ దస్ రిక్వైర్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ మార్కెట్ ఆపర్చునిటీస్ ఫర్ డైవర్సిఫికేషన్ టు అదర్ ఫుడ్ ఐటమ్స్. ఫార్మర్స్ మే హ్యావ్ టు సపోర్టెడ్ అండ్ గార్డెడ్ అగేన్స్ట్ మార్కెట్ రిస్క్ దాట్ దే ఫేస్ ఇన్ న్యూ సిచ్యువేషన్. సో అలా అని చెప్పే ఫార్మర్స్ ఎక్కువగా వచ్చేసి వాళ్ళకు సర్టెన్ రిక్వైర్మెంట్ కావాలి అంటే సపోర్ట్ కావాలి అని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట. అంటే ఫుడ్ ఐటమ్స్లో డైవర్సిఫికేషన్ ఏ విధంగా ఉంది, మార్కెట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ క్రాప్కు డిమాండింగ్ ఉంది అని చెప్పి వీళ్ళు ఆ సపోర్ట్ని కోరుకున్నారనమాట. ఓకే, సో కాకపోతే ప్రజెంట్ న్యూ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. అంటే మార్కెట్ రిస్క్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే, అండ్ సపోర్టెడ్కు గార్డెడ్కు అగెన్స్ట్గా మార్కెట్లో రిస్క్లు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని కూడా వీళ్ళు ఎదుర్కోవడం జరిగిందనమాట. అండ్ రిమైనింగ్ లెసన్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.